అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ ఆలయంలో పసుపు దంపుడు కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా భక్తులు పసుపు దంపుడు కార్యక్రమంతో హరిద్ర ఘట్టనం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, దివ్యాభరణాలు సమర్పించి పుష్పాలంకారంతో ప్రత్యేకంగా గర్భాలయాన్ని అలంకరించారు. అక్షింతలను తయారు చేసేందుకు ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున మహిళలు రోళ్లలో పసుపు కొమ్ములను దంచి పసుపును తయారు చేశారు. ఈ పసుపును కళ్యాణ మహోత్సవంలో స్వామివారి తలంబ్రాలతో పాటు ఉత్సవమూర్తుల చక్ర స్నానానికి వినియోగించనున్నారు.